ఫ్రూట్ పంచ్. ఓకే, సో ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఫ్రూట్ పంచ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అందరూ చాలా హ్యాపీగా తీసుకుంటారు ఆ డ్రింక్ని. సో మనం హెల్దీగా ఎలా ప్రిపేర్ చేస్తామో చూడాలి మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ఆరెంజ్, పైనాపిల్, గ్రేప్స్ అండ్ యాపిల్ అనమాట. ఓకే, సో షుగర్స్ అయితే ఏం కనిపించట్లేదు. సో ఇందులోనే మనము షుగర్ తీసుకుంటున్నాం, న్యాచురల్ స్వీట్. అవును, సో పైనాపిల్లో అండ్ మనకు గ్రేప్స్ వచ్చేసి స్వీట్నింగ్ ఫ్రూట్స్ అని అంటాం. ఎక్కువగా స్వీట్ అంటే ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది, స్వీట్ ఎక్కువగా ఉంటుంది అందులో. సో అదే మనకు బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ముందుగా యాపిల్ కట్ చేసుకుందాం. ఓకే, యూజువల్గా యాపిల్ మార్నింగ్ టైమ్స్ తీసుకోవాలి అంటూ ఉంటారు కదా. ఎస్, అండ్ ఏంటంటే ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ టైం అందరూ కూడా తీసుకుంటే మంచి ఫైబర్, అండ్ ఏదైతే హోల్ డే అంటే దానికన్నా ముందు రోజు ఏదైతే తీసుకున్నారో చక్కగా డైజెస్ట్ అయిపోతుంది, ఇంకేదైనా రిమైనింగ్ ఉన్నా. ఓకే, ముందుగా యాపిల్. సో యూజువల్గా సలాడ్స్ అలా తీసుకుంటూ ఉంటాం, బట్ సమ్మర్ టైం కాబట్టి ఇలా లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే మనకు రీహైడ్రేట్ కూడా అవుతుంది బాడీకి. అవును. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన ఫ్రూట్స్, గ్రేప్స్ ఫస్ట్. యూజువల్గా గ్రేప్స్ జ్యూస్ చేయము, ఈ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ జ్యూస్ చేయము, బట్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి యాక్చువల్లీ. ఓకే, ఆ తర్వాత పైనాపిల్, ఆ తర్వాత ఆరెంజ్, పుదీనా కొంచెం, ఆ తర్వాత లెమన్ కూడా స్క్వీజ్ చేస్తున్నాం. ఇందులో 2 ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టేద్దాం. ఓకే, సో కావాలంటే దీన్ని మనం స్ట్రెయిన్ చేయొచ్చు, బట్ మనకు ఫైబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్ పల్ప్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇలాగే తీసేసుకోం. ఓకే, అండ్ ఫ్రూట్ పంచ్ కూడా కొంచెం థిక్నెస్ అనేది ఉంటుంది యాక్చువల్గా ఫ్రూట్ పంచ్లో. ఓకే, ఇందులో కొన్ని వాటర్, అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి సూపర్ ఫ్రూట్ పంచ్ అనమాట. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది ఫ్రూట్ పంచ్. ఎస్, ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మింట్తో అలా గార్నిష్ చేసేసుకుందాం. ఓకే లాస్యా, ఫ్రూట్ పంచ్ రెడీ అయిపోయింది. ఎస్, సో చల్లగా ఉండే ఫ్రూట్ పంచ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఫ్రూట్ పంచ్కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్ ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, యాపిల్ 1, ద్రాక్ష పండ్లు 1/2 కప్పు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా. ఫ్రూట్ పంచ్ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో యాపిల్ ముక్కలు, ద్రాక్ష పండ్లు, పైనాపిల్ ముక్కలు, ఆరెంజ్ ముక్కలు, పుదీనా, నిమ్మరసం, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఒక బౌల్లో ఫ్రూట్ మిశ్రమం, కొద్దిగా నీళ్లు పోసి ఐస్ క్యూబ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసి ఫ్రూట్ పంచ్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చల్లటి ఫ్రూట్ పంచ్ రెడీ.